పుష్ప హీరో వాడంత లఫంగి లోఫర్గా లేడని చెప్తున్నాను నేను. ఆ లఫంగి ఏం చేస్తున్నాడు? కూల్ డ్రింకులు తాగమని థమ్సప్ బాటిల్ని కోట్ల మంది ఆరోగ్యాన్ని ధ్వంసం చేసే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, అనేక హెల్త్ ఆర్గనైజేషన్స్ షుగర్ రావడానికి, సర్వరోగాలు రావడానికి థమ్సప్, కోకోకోలా బాటిల్స్ కారణమని చెప్తుంటే, థమ్సప్ తాగమని చెప్తున్నటువంటి ఆ లోఫర్, ఆ పుష్ప హీరో జాతీయ ఉత్తమ నటుడు. ఏమండి? జాతీయ ఉత్తమ నటుడు మహేష్ కూల్ డ్రింక్స్కి అడ్వర్టైజ్ చేస్తున్నాడు. మహేష్ బాబు, మహర్షి సినిమా తీసిన మహేష్ బాబు ధర్మకోల్ షీట్తో తయారు చేసిన నాగలి మోస్తాడట. ఈడు హీరో అనుకుంటారు మా వాళ్ళు. ధర్మకోల్ షీట్తో. మహర్షి డైరెక్టర్ ఎవరు? అడవుల్లో కరీంనగర్, ఆదిలాబాద్ అడవుల గుట్టల మధ్య ఉన్న ఎవరు? పైడిపల్లి వంశీ, ఫ్యూడల్ వెలమ వాళ్ళ కొడుకు. వీళ్ళంతా తీసే సినిమాల ద్వారా హీరోలయ్యి వీళ్ళు యాడ్స్లో నటించి ఒక్కొక్క హీరో కూల్ డ్రింక్స్కి అడ్వర్టైజ్ చేస్తారా? ఏరోప్లేన్ల నుంచి వచ్చి అడ్వర్టైజ్ చేస్తారా? సినిమాని డెమోక్రటైజ్ చేయడానికి ఒక్కడు మాట్లాడడా? ఒక్క చిరంజీవి కుటుంబం నుంచి 25 మంది హీరోలు అవుతారా? ప్రేక్షక దేవుళ్ళు అని అంటున్నారు కదా వీళ్ళు. ప్రేక్షక దేవుళ్ళలో ఒక్క BCSC/ST ప్రేక్షకుడిని మీరు హీరో చేశారా? ఒక్కనన్న సినిమాలో మీరు డైరెక్టర్గా అవకాశం ఇచ్చిండ్రా? ఎందుకు మీ సినిమా డెమోక్రటైజ్ కావట్లే? మీ సినిమా ప్రొడక్షన్ ఎందుకు డెమోక్రటైజ్ కావట్లే? అసలు కథలు, సంగీతం, అభినయం అన్నీ ఎవరిలో ఉంటాయి? దేశ మూలవాసుల్లో ఉంటాయి. సృజనాత్మకత, వైవిధ్యత, కళలు, ఆర్ట్ ఫామ్స్ అన్నీ ఎవరిలో ఉంటాయి? అణగారిన వర్గాల్లో ఉంటాయి. వాళ్ళకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడ దాకపోతుంది? నేను అంటున్నా, శంకర్ జైకిషన్ ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్. ఎవరికి? R.D. బర్మన్, S.D. బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారెలాల్, అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్లకి పితామహుడు శంకర్. ఫ్రమ్ హైదరాబాద్ బేగం బజార్.